ఇవాళ ఓన్లీ మనకు పిల్లగాని అనిపించుకోవడానికి అత్తాళ్ళు. నెక్స్ట్ ఎంగేజ్మెంట్ ఉన్నది, పెళ్ళి ఉన్నది, తర్వాత అంటే ఇంకా 3-4 నెలల టైం ఉన్నది. ఈలోపు నువ్వు హ్యాపీగా హైదరాబాద్కి వెళ్ళి ఏ టెన్షన్ లేకుండా ఏదో ఒక ఐటీ కంపెనీలో ఐటీ జాబ్ తీసుకొచ్చుకున్నావు అనుకో, నాకు మ్యారేజ్ అయిపోయిన తర్వాత ఎట్లని వాళ్ళ ఇంట్లో పెద్దలు ఉంది కాబట్టి నాకు కూడా మాట్లాడడానికి హక్కు ఉంటుంది. సో అప్పటికి నువ్వు జాబ్లా తెచ్చుకొని సెటిల్ అయి ఉంటావు కాబట్టి హ్యాపీగా నీకు వాళ్ళ చెల్లెని తీసుకొని వచ్చి నీ చేతిలో పెడతారా. నువ్వు చెప్పింది కూడా నిజమే అన్న. ఇంకో ఇంట్లో ఇవాళ ఈవెంట్ అయిపోతూనే రేపు పొద్దున్నే మొత్తం మూటంలో సర్దుకొని హైదరాబాద్ వెళ్ళిపోతా అన్న. సూపర్ రా తమ్ముడు. ఏం లేదు, నువ్వు ఏం టెన్షన్ పడకుండా మంచిగా హైదరాబాద్ ఉండి జాబ్ మీద ఫోకస్ పెట్టు. ఇక ఇన్ని రోజులు అంటే మీరు దొంగ సాటుగా బయట కలిసి ఈ లవ్ చేసుకున్నాడు ఇవన్నీ ఏమేమో నడిపించు. కానీ మా ఇద్దరికి మ్యారేజ్ అయిపోయిన తర్వాత వెన్నెల హ్యాపీగా మా ఇంటికి వస్తుందిరా. మంచిగా మీరు ఇద్దరు హ్యాపీగా లవ్ చేసుకోవచ్చు. ఇంకొన్ని రోజులు ఇంకా ఎంజాయ్ చేయాలి. మంచి టైం చూసుకొని నేనే ఇటు మన ఇంట్లో ఇటు వాళ్ళ ఇంట్లో మాట్లాడి మీ ఇద్దరు